అందరికీ నమస్కారం. రాఖీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తాత, నాన్న, నేను, కుమారుడు అంటే 4 తరాల వారసులు ఒకే ఇంట్లో ఉండడం, ఒకే ఇంట్లో నివసించడం. ఈ రోజుల్లో మొదటి జనరేషన్ 1, 2 అంతే, లేకపోతే మహా అయితే 3 జనరేషన్స్. ఒకప్పుడు 70-80 సంవత్సరాల క్రితం ఏ ఇంట్లో పట్టినా కలకల్లాడుతూ ఉండేది. 6 మంది, 8 మంది, 10 మంది, 12 మంది, 13 మంది, 14 మంది, అంటే కలిసి ఉంటే కలగ సుఖం అన్నట్టు ఎంతోమంది ఆనందంగా సంతోషంగా ఉండే ఆ రోజులన్నీ పోయి, అది ఎట్టో మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యం తెలియదు, కానీ ఈ అదృష్టం మాకు దక్కింది. తాత, తండ్రి, నేను, నా కుమారుడు 4 తరాల వారసులం ఒకే ఇంట్లో ఉండడం, అదేవిధంగా రాసబ్బ, అదేవిధంగా బంధువులు, అదేవిధంగా ఈ మొత్తం అంటే ఫ్యామిలీ, ఫార్మింగ్ కూడా 2 కళ్ళుగా భావించి ముందుకు సాగడం జరుగుతూ ఉంది. ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఈ విధంగా 4 జనరేషన్స్ ఒకే ఇంట్లో ఉండడం మామూలు విషయం కాదు. ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. యాజ్ ఏ ఒక తెలియజేయడం ఏంటంటే, ఇది ఒక ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. అంటే ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం ఉండేటువంటి ఒక సంస్కృతి, మన భారతదేశమే సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. అంటే కలిసి ఉంటే హ్యాపీనెస్, అది ఒక సంతోషకరమైన విషయం. ఇది నేను పొందడం వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అన్ని బంధాల్లోకి కుటుంబ బంధాలు అనేవి చాలా గొప్ప విషయం. కుటుంబ బంధాలంటే ఇట్నే తోడబుట్టిన అన్నా చెల్లెళ్ళు, తోడబుట్టిన వాళ్ళు, ఇటువంటి బంధాలు మరుపురాని. ఈ రోజుల్లో కూడా మన భారతదేశం ఎంత విలువైంది, ఈ రోజుల్లో కూడా ఈ బంధాలకి ఎంత విలువ ఉందంటే, వీటి మీద వచ్చిన సీరియల్ కానీ సినిమాలు కూడా అద్భుతమైన విజయవంతాలు కావడం జరిగింది. అదే నిజ జీవితంలోకి వస్తే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా వాటి మీద కూడా ఎక్కువ విలువైనవి. ఈరోజు ఈ రాఖీ పండగ అంటే అన్నా చెల్లెళ్ళు అనుబంధానికి గుర్తయింది. ఇది 80 ఏళ్ళు వయసులో ఉన్నా కూడా వాళ్ళు ఆ అభిమానం, ఆ బంధం అనేది ఎంత గొప్పదనే దానికి ఆమె అక్కడ ఊరికాడి నుంచి ఇప్పుడు వచ్చి వాళ్ళ అన్నగారికి అవి కట్టడం జరుగుతుంది. ఇటువంటి గొప్ప విశిష్టమైన పండుగలు ఈ విధంగా ప్రతి ఒక్కరూ బంధాలకు విలువిచ్చి ప్రతి ఒక్కరూ అన్ని కుటుంబాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరూ బాగుండాలా, అందులో మేము ఉండాలా. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 5 వసంతాలు, 6 నూతన వరి వంగడాలు. మనం వేసినటువంటి 2021లో ప్రారంభించాం. 2021-2022లో KNM 1638 సేదర సిద్ధి గారు క్రియేట్ చేశారు. కోనారం వరి పరిశోధన స్థానంలో అక్కడికి అయిపోయింది. 2023లో RNR 3147 వేయడం జరిగింది. దాని క్రియేటర్ వచ్చి లావూరి కృష్ణ గారు. సీడ్ పంపించింది వంగల వెంకటరెడ్డి అన్నగారు. ఇవన్నీ కూడా CVR మెథడ్ ఫార్మింగ్లో చేయడం జరిగినది. 2024లో KNM 12360 అది కూడా సేదర సిద్ధి గారు క్రియేట్ చేశారు. తర్వాత NLR 3648 చూస్తున్నారా, స్వామి మాలేసుకున్నారు. అప్పుడు కృషి విజ్ఞాన కేంద్రం సారు మేడం NLR 3648 అది. నెల్లూరు జిల్లా అంటేనే వరి అంటే నెల్లూరు జిల్లా. నెల్లూరు వరి వంగడం వేయాలని నాకు ఎప్పటి నుంచి ఆశ ఉండేది. ఆ కోరిక కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సారు మేడం వాళ్ళు దాన్ని మనకు అందించడం జరిగింది. నెల్లూరు జిల్లా వరి వంగడం లోకేష్ బాబు సారు మేడం. ఇకపోతే అక్కడికి అయిపోయింది. 2025 పోయిన సంవత్సరం MDO 1426 గోదావరి వరి వంగడం వంగల వెంకటరెడ్డి అన్నగారే మనకు పంపించగలిగింది. MDO 1426 గోదావరి వరి వంగడం. ఈ సంవత్సరం 2026 రన్నింగ్ పాలడుగు వెంకట సత్యనారాయణ గారు, వైస్ ఛాన్సలర్ ఆచార్య NG రంగా విశ్వవిద్యాలయం లాంగ్ గుంటూరు, వైస్ ఛాన్సలర్ అయిన ఉపకులపతి. ఈ సీడ్ ఇచ్చింది చిరు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అధినేత చిరంజీవి గారు. నా 5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమందికి, చింతల వెంకటరెడ్డి గారికి సీడ్ ఇచ్చిన నూతన వరి వంగడాలు పంపించినటువంటి వంగల వెంకటరెడ్డి గారికి, CVR మెథడ్ ఫార్మింగ్ సృష్టికర్త, ద్రాక్ష రత్న, పద్మశ్రీ అవార్డు గ్రహీత, మరీ ముఖ్యంగా చింతల వెంకటరెడ్డి గారికి, వంగల వెంకటరెడ్డి గారికి, అదే అన్నిటికీ మించి తెలంగాణ సోనా సృష్టికర్త చెన్నమాధుడు దామోదర్ రాజు గారు. తెలంగాణ సోనా గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. బాబాయ్ చెప్తా ఉంటాడు, అందరికీ జనవరిలో సంక్రాంతి వస్తే మనకి నవంబర్ 2 నెలలు ముందే వచ్చేస్తుంది మనకి. ఇటువంటి ఎంతోమంది, వీళ్ళే కాకుండా ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు ఈ 5 సంవత్సరాల ప్రక్రియలో. ఇదేదో నా గొప్పతనమో కాదు. ఇప్పుడు తాత,
నాన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక నూతన వరి వంగడం కూడా వేయలేకపోయారు. ఎందుకు వేయలేకపోయారు కూడా చెప్తాను నేను. వ్యవసాయం అంటే అప్పులు, ఆత్మహత్యలు, 6 కాలం కష్టపడ్డ 10 రూపాయలు మిగలని అభాగ్య జీవితాలు అయ్యి, భార్య బిడ్డల నగలు తాకట్టు పెట్టి ఆ అప్పులు తీర్చుకుంటూ అలివి కానీ వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడక ఎట్టటో ఉన్నారు. ఆ రోజుల్లో చేయలేక ఆ రోజుల్లో నూతన వరి వంగడాలు వేసేదానికి స్కోప్ లేదు. ఈ రోజు నేను వరి వంగడాలు నూతన వరి వంగడాలు వేస్తున్నామంటే అది వాళ్ళ త్యాగాలు. అవన్నీ తాతగారు కానీ నాన్నగారు కానీ వాళ్ళంతా ఒక పాత్ క్రియేట్ చేశాడు పొలాలు సంపాదించడంలో. కానీ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అనే ఒక నూతన వరి వంగడాన్ని, నూతన విధానాన్ని తీసుకొచ్చి నూతన వరి వంగడాలు వేయడంలో నేను సక్సెస్ పొందడం జరిగింది. సక్సెస్ అంటే కళలు నిజం చేసుకోవడానికి నూతన వరి వంగడం వెయ్యాలని నాకు ఆత్రం ఉంటే సరిపోదు, అది పోరాటం ఉండాలి. ఈ విధంగా నాన్న వాళ్ళని ఒప్పించి ఆ వరి వంగడం సైంటిస్ట్ని చూసుకొని ఆ సార్ వాళ్ళు కలిసి ఆ ఎట్టొట సీడ్ సంపాదించి వేసి ఇదంతా కళగంటే కాదు, ఆ కళని నిజం సాకారం చేసుకోవడానికి వెన్ డ్రీమ్స్ కమ్స్ రియాలిటీ, అదే సక్సెస్కి తేడా ఏంటంటే ఒక మనిషి కలగన్నప్పుడు అది నెరవేర్చే టైంలో అతను నిజ జీవితానికి ఎంత దగ్గరలో ఉన్నాడో అది కానీ కథక ఉంటే చేసిన ఆలోచన కార్యాచరణ రెండు కానీ ఒకటే కానీ అయ్యితే అది విజయం సక్సెస్గా ఫుల్గా అవుతుంది. ఆ విధంగానే నాకు ప్రకృతి రత్న అవార్డు రావడం కానీ, ఉత్తమ రైతు అవార్డు కానీ, నూతన వరి వంగడాలు 5 సంవత్సరాలు 6 వరి వంగడాలు వేసిన దానికి నూతన వరి మొన్ననే సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ గారు పొంగూరు డిగ్రీ యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడలిస్టు టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఆయన, ఆ సార్ చేతుల మీదుగా నేను అవార్డు అందుకోవడం అంటే ప్రశంసా పత్రం అందుకోవడం సంతోషకరమైన విషయం. పక్కనే నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు హిమాంశు శుక్లా గారు, అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం అజితా వేజండ్ల గారు, ఇవన్నీ కూడా ఒక ప్రకృతి రత్న కానీ, ఒక ఉత్తమ రైతు అవార్డు కానీ, ఒక రైస్ మిల్లర్ కానీ, అదేవిధంగా ఒక పుస్తక రచయిత కానీ, వేట ఆర్గానిక్ రైస్ సంస్థ CEO, ఇవన్నీ నా ఆలోచన ఫస్ట్ నా మైండ్లోకి వచ్చినప్పుడు దాన్ని నిజ జీవితంలో ఏ విధంగా అప్లై చేయాలా ప్రతి ఒక్కరితో ముడిపడింది. టీం మెంబర్స్, నేను నా 9 మంది టీం మెంబర్స్ అందరం కూడా అంటే కష్టాన్ని కూడా ఇష్టంగా భావించి చేసాం కాబట్టే ఈ రోజున అన్నీ కూడా సక్సెస్ఫుల్ అయిపోయినాయి. ఆ విధంగా ప్రతి సంవత్సరం ఇంకా ఇదే కాదు, ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో నూతన వరి వంగడాలు వేయొచ్చు, వేస్తాం కూడా, అన్నీ కూడా వేయలేం. ఆ వరి వంగడానికి ఏదైనా స్పెషాలిటీ ఉంటే తప్ప మనం నూతన వరి వంగడాలు వేయం. అది కూడా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో 5 సంవత్సరాల నుంచి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవల ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ అని ఎప్పుడో జరిగింది. వరి సాగు అనేది గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ, మానవ జీవితం ఉన్నంత వరకు కొనసాగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. నేను మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వేటగిరి పాలయ్య. మా పెద్ద అబ్బాయి హర్షబాబు ఫస్ట్లో నేను చేతుల మీదకి వస్తాను బాబాయ్ ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకుంటే, అబ్బాయి నువ్వు చదువుకున్నా కదా ఎందుకు బాబాయ్ నువ్వు ఉద్యోగం చేసుకుని కాదులే బాబాయ్ నేను చేయాలి ప్రకృతి వ్యవసాయం, సరే రాబాయ్ అని చెప్పి మళ్ళీ మీ ఇద్దరం ప్రోత్సాహం జరిగింది. కానీ ఇంత 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ రోజుకి. 5 సంవత్సరాల్లో కొత్త వరి వంగడాలు వేయడం అనేది 6 వేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మాకు అసలు కొత్త వరి వంగడం అనేది మాకు లేదు, మన మామూలుగా చేసుకుంటున్నాం. కానీ పెద్ద అబ్బాయి ఇవన్నీ తీసుకొచ్చి పెట్టడం మాకు చాలా సంతోషంగానే ఉంది. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఇక్కడ ఉండే వాళ్ళందరి మీద శాస్త్రవేత్తలు అవార్డులు అందుకోవడం, సన్మానాలు తీసుకోవడం అనేది చాలా సంతోషకరమైన. మేము ఎన్నో సంవత్సరాలు చేద్దాం చేస్తున్నాం, మాకు ఈ అవకాశం రాలా. ఇదంతా మా పెద్ద అబ్బాయికి ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఎన్ని అవకాశాలు వచ్చినాయి. ఇట్లా ఎన్నో రావాలని నేను చాలా సంతోషం. ఏంటంటే బాబాయ్ ఇదిగో నూతన వరి వంగడం వేస్తుంటాను కదా, ప్రతి వరి వంగడం కూడా ఒక కన్న కొడుకు ఒక కన్న కూతురు మాదిరిగా ఇప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు మీరు ఏ విధంగా చూస్తుంటారో ఆ విధంగానే మనం ఆ వరి వంగడాన్ని మనం చూడడం జరిగింది. ఇది ఒక హ్యాపీనెస్ అంటే ఇదే మెయిన్. ఒక కొత్త వరి వంగడానికి మన జీవం నిజానికి వరిని మనం బతికిస్తా ఉన్నాం కాదు, వరే మనం బతికిస్తుంది. నూతన వరి వంగడం అయితే ఏమి, తెలంగాణ సోనా అయితే ఏమి, సివిఆర్ పద్ధతిలో వరి సాగు అయితే ఏమి, దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేను. ఇక నవంబర్ 19న తెలంగాణ సోనా అందరికన్నా ముందు తెలంగాణ సోనా నవంబర్ 19వ తారీఖున మనం వేయడం జరుగుతూ ఉంది. సంక్రాంతి జనవరిలో వస్తే సంక్రాంతి సంవత్సరానికి ఇప్పుడు ఎవరు విదేశాల్లో లేకపోతే నగరాల్లో ఉంటారు, ఏదో సంవత్సరానికి ఒకసారి వస్తారు, ఏది పండగలకి లేకపోతే ఏమన్నా పల్లెటూరుకి. కానీ
మనం ఏంటంటే రోజు 120 ఇప్పుడు 120 రోజులు పండుగ అయితే 120 రోజులు వరి సాగు అయితే 120 రోజులు కూడా మనం ఇంటికాడే ఉంటాం. ఇంటికాడ వరి సాగు. హ్యాపీనెస్ ఈస్ వాచింగ్ ద గ్రోత్ ఆఫ్ ప్యాడీ ఎవ్రీ డే. ఓకే, థ్యాంక్ యూ.